హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా చక్కగా చేసుకున్నాను. నేను 4 months బేబీతో ఎలా చేసుకున్నాను పూజ, ఎలాంటి ప్రిపరేషన్స్ చేశాను, ఎలా ప్లాన్ చేసుకున్నానో ఈరోజు వీడియోలో చూడొచ్చు. మా ఇంటి మహాలక్ష్మితో మహాలక్ష్మి పూజ ఎలా జరిగిందో చూసేయండి. అండ్ దిస్ ఈజ్ జార్జెట్ సారీ, ఆల్ ఓవర్ బిగ్ బార్డర్ వస్తుంది. ఇది నేను మీకు డీటెయిల్గా తర్వాత చూపిస్తానండి. చీర వ్రతంలో పెట్టుకున్న సారీ ఇప్పటి వరకు కట్టుకోవడానికి అవ్వలేదు అనమాట. సో తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ అవి ఇంకా అలా కంటిన్యూషన్ ఈ సారీ కట్టుకోవడం జరగలేదు. అందుకని ఈరోజు వ్రతం రోజు కట్టుకున్నాను. సో ఇంకా వీడియో వాచ్ చేసేయండి. వీడియో వాచ్ చేసి నా కష్టానికి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. పూజ హడావిడి లేకుండా చేసుకోవాలంటే ఎంతో కొంత కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలండి. అందరూ నైవేద్యాలు చేసుకోవాలంటే ముందుగానే కొన్ని సిద్ధం చేసుకోవాలి. ఎవరి ఓపిక వాళ్ళది ఎన్ని రకాలు పెట్టుకోవాలంటే నేను మాత్రం ఈసారి కంపల్సరీ బాగా చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలా వరలక్ష్మి వ్రతం అయిన తర్వాతనే నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. సో ఎప్పటి నుంచో ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నామండి. ఇలా వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత శ్రావణ మాసం ఇది అన్నీ కలిసి రావడం వల్ల కంపల్సరీ ఆడపిల్లే పుడుతుందని అనుకున్నాము. ఆ మహాలక్ష్మి పుడుతుందని, అలాగే ఆడపిల్లే పుట్టింది. ఇంకా ప్రిపరేషన్స్ చూద్దాం. ముందు రోజు నైటే ఈ మామిడాకులు అవనివ్వండి, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. అదేవిధంగా వ్రతం చేసుకోవడానికి బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్ అలాగే దీపారాధనకు సంబంధించినవి కొబ్బరికాయలు అన్నీ ముందుగానే రెడీ చేసి నైట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పూజ సామాగ్రి చూసారా, భలే దగదగలా మెరుస్తున్నాయి కదా. సో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, చాలామందికి తెలిసే ఉండొచ్చు. పీతాంబరి అంటారు కదా, సో ఆ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ పౌడర్ యూజ్ చేయడానికి ముందు కొద్దిగా చింతపండుతోటి బాగా స్క్రబ్ చేయండి. చేసిన తర్వాత ఇది యూజ్ చేయండి, ఇంకా చాలా బాగా మెరుస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా స్క్రబ్ చేస్తుంటే మీకే షైనింగ్ తెలుస్తుంది కదా. సో ఇది మీతో చిన్న టిప్ షేర్ చేద్దామని చెప్పాను. చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో. వెండి సామాన్లు కూడా ఇలా పీతాంబరితో తోముకోవచ్చు అండి, రాగి వెండి కూడా. అండ్ కోల్గేట్ పౌడర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు వెండి సామాగ్రి అయితేని. సో ఈ విధంగా పూజ సామాన్లు అయితే ముందు రోజు మార్నింగ్ క్లీన్ చేసి రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ వంట విషయానికి వస్తే కనుక ఇక్కడ పప్పు అయితే నానబెడుతున్నానండి గారెల కోసమని. ఒక 2-3 టైమ్స్ ఇలాగా క్లీన్ చేసేసుకొని పప్పు నానబెట్టేసుకున్నాను. నేను చిన్న పాపతో ఉన్నాను కాబట్టి ముందు రోజే చాలా వరకు కొన్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. అంటే రెడీ చేసుకోవాల్సినవి రెడీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ హడావిడి లేకుండా ఉంటుందని యాలకుల పొడి కూడా రెడీ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూర్ణాలకి వేస్తున్నాను. పూర్ణాలకి ఎలా అంటే బ్యాటరు ఎలా రెడీ చేసుకోవాలంటే 1 కప్పు పప్పుకి 1 కప్ రైస్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది. నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను. మీరు కూడా ఇదే కొలతతో ట్రై చేయండి, మీకు బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చింతపండు పులిహోర చేయడం కోసమని ఇక్కడ చింతపండు నానబెడుతున్నాను అనమాట. చింతపండు గుజ్జు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి కదండి, ముందుగా ఉడకబెట్టి ఉంచుకోవాలి. సో 1 డే బిఫోర్ అవనివ్వండి, 2 days బిఫోర్ అయినా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు చూసుకొని ఇది రెడీ చేసుకుంటే స్టోర్ చేసుకుంటే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. సో నేను ముందు రోజు ఇలాగా రెడీ చేసానండి, గుజ్జు అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ శుక్రవారం రోజు మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం క్లీనప్ అయిపోయిన తర్వాత, ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గుమ్మాలకు పసుపు రాసుకోవడం, బొట్లు పెట్టుకోవడం అండ్ ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ చేశాను అనమాట. మామిడి తోరణాలు కట్టుకోవడం ఇలాగా. సో గుమ్మాలకి కలర్స్ ఉన్నా కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ఆనవాయితీ కదా. సో ఇలాగే మొత్తం ఇంట్లో ఉన్న గుమ్మాలన్నింటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసిన తర్వాత ఇంకా వంట కార్యక్రమానికి వస్తే ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశానండి. సేమియా పాయసం చేస్తున్నాను. ఇక్కడ సేమియాలు ఒక పక్క వేగుతున్నాయి, అలాగే మా పాపకి స్నానం చేయించడానికి వాటర్ పెట్టాను. ఈ వాటర్ విషయానికి వస్తే గీజర్ ఉన్నా కూడా
పిల్లలకి గీజర్ వాటర్ వేయకూడదండి. ఇలా స్టవ్ మీద కాచే వేసుకోవాలన్నమాట. అండ్ చాలా లిటిల్ బిట్‌గా నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇవి చూపిస్తున్నాను. అన్నీ తీయలేదండి. ఏదో కొంచెం అలా చిన్న బిట్స్ అయితే తీశాను. పాపతో నాకైతే అవ్వదు కదా! సో, ఇలా పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు సేమియాలయితే యాడ్ చేసేసానమాట. అండ్ ఆల్సో ఇక్కడ కుక్కర్‌లో ఏంటది చక్కెర పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైమ్ చేశాను నేను చక్కెర పొంగలి. అయినా కూడా చాలా చక్కగా కుదిరింది. చాలా వచ్చింది. చక్కెర పొంగల్లోకి ఇలా బాదము, జీడిపప్పు నేతిలో వేయించి వేస్తున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. బట్ నేను ఏంటిది కొబ్బరి ముక్కలు వేయడం మర్చిపోయానండి. అండ్ ఇదొచ్చేసి యాలకుల పొడి మాట. పర్వాలేదండి. ఫస్ట్ టైమ్ చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బావుంది. కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొంచెం దగ్గర పెడితే మరీ చిక్కగా చాలా కొంచెం గట్టిగా అయిపోతుందన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చక్కెర పొంగలైతే రెడీ చేసిన తర్వాత మా పాపని రెడీ చేశానండి. స్నానం అది చేపించేసి ఇలా సాంబ్రాణి వేయాలి కదా! చిన్నపిల్లలకి కంపల్సరీ తలస్నానం చేపించినయితే మరీను. సో, సాంబ్రాణి వేస్తున్నాననమాట. మా బాబుని వీడియో తీయమంటే ఇలా తీసాడు. ఏదో ఏంటి కనిపించినట్టుగా వచ్చింది. అందులోనూ ఇలా సాంబ్రాణి ఏసినప్పుడు కొంచెం పొగ అది ఎక్కువగా వస్తది కాబట్టి కొంచెం కనిపించినట్టుగా ఉంది. మా పాపని చూడాలంటే, మా ఇంటి మహాలక్ష్మిని చూడాలంటే కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే మాట. సో, ఇలాగా పాపని రెడీ చేసేసిన తర్వాత రిమైనింగ్ వంటలన్నీ కూడా ప్రిపేర్ చేశానండి. అండ్ ఇంకా ఫైనల్‌గా పులిహోర కలుపుతున్నాననమాట. చెప్పాను కదా! ముందే చింతపండు గుజ్జు రెడీ చేసేసుకున్నానని. సో, ఇలా పోపులన్నీ వేసేసి వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా కొంచెం ఇందులో వేసి కాసేపు ఉంచితే ఏంటంటే, ఆ పులుపు అది కూడా వాటికి పడతాయి కదండీ చక్కగాని. సో, అందుకని పోపులోనే వేశాను. అండ్ ఈ చింతపండు పులిహోర చేసిన వెంటనే తినేయకన్నా అలా చేసేసి కాసేపు పక్కనుంచిన తర్వాత తింటే మంచి టేస్ట్ వస్తదండి. అందులోనూ ఇప్పుడు ఎలాగో నైవేద్యం పెట్టిన తర్వాత తింటామనుకోండి. బట్ తెలిసిన విషయం కదా! చెప్పాలని చెప్తున్నాననమాట. సో, ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా మొత్తం అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇదండి ఫైనల్ లుక్ అయితే. అంటే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్స్ అని అన్నీ ఏమీ చేసుకోలేదు. ఎందుకంటే పాపతో కుదరదు కదా! అండ్ ఫైనల్లీ మై ప్రిన్సెస్ మా ఇంటి మహాలక్ష్మి